నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. రఘురామ్ కృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి సునీల్ నాయక్ అయితే విచారణకు హాజరయ్యారు. మరి అలాగే బోర్గెడ్డ అనిల్ అయితే విచారణకు హాజరు కాలేదు. ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్న స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రఘురామ్ కృష్ణంరాజు గారు కస్టోడియల్ టార్చర్ ఏ విధంగా పెట్టారో అందరికీ తెలిసిందే. అయితే సునీల్ నాయక్ అయితే హాజరయ్యారు. బోర్గెడ్డ అనిల్ అయితే ఆయన పాత్ర కూడా ఉంది, కానీ ఆయన హాజరు కాలేదు. ఇక ఏం జరుగుతుందంటే సార్, వస్తాడా, హాజరు అవుతాడా లేదా బోర్గెడ్డ అనిల్? ఏం చెప్తారు సార్? బోర్గడ్డ అనిల్ వస్తాడా రాడా, హాజరవుతాడా అంత సీనే ఉండదండి. హాజరు అవ్వలేదు అనుకో, నాకేదో ముడి నొప్పి వచ్చిందో మెడ నొప్పి వచ్చిందో అని చెప్పుకుని ఆగుతాడు. తర్వాత వచ్చి తీరాలి. రాకపోతే మళ్ళీ కర్నూలు వెళ్ళి వస్తాడు ఒకసారి. ఏముంది, అంతే ఉండదు. ఇక్కడ అతను ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అతను వీళ్ళు విచారణకి హాజరు అవ్వకపోతే అరెస్ట్ వారెంట్ మీద తీసుకొస్తారు. దీంట్లో అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే ఆ బెయిల్ రద్దు అవుద్ది. అందుచేత అతను ఖచ్చితంగా హాజరవుతాడు. మీకు ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది ఈ స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఒక స్టేట్, ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ప్రతినిధిని హింసపెట్టిన సంఘటన. అంటే సాధారణంగా ఏం చేద్దంటే, ఒక స్టేటు ఆటంకవాదుల్ని కానీ, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తుల్ని కానీ, లేకపోతే ఏదైనా ఇంట్రాగేషన్ పేరుతోటి, రికవరీ పేరుతోటి కానీ కొంతమందిని టార్చర్ పెట్టడం, కస్టోడియల్ టార్చర్ అన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఏ విదేశీ రహస్యాలు, విదేశీ గూఢచారులు దొరికినా వాళ్ళ దగ్గర నుంచి రహస్యాలు రాబట్టడం, ఉగ్రవాదులు, తీవ్రవాదుల్ని హింసపెట్టడం అనేటువంటి పైకి ఏం చెప్పినా కానీ జరుగుద్ది. అది స్టేషన్లో చాలామంది అమాయకులు తీసుకెళ్ళి కొట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయి. మొట్టమొదటిసారిగా అందరూ ఏమనుకుంటారంటే, ప్రజాప్రతినిధులకు ఒక రక్షణ ఉంటుంది, వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళకి పదవిలో ఉన్న వాళ్ళ జోలికి అసలు వెళ్ళరు అని అనుకుంటారు. దానికి భిన్నంగా రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా సక్రమం కాదు. అంటే అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఉన్న రూల్స్ మారిపోయినాయి. నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ మీద మోపబడిన అభియోగానికి విచారణ చేయాలి, ప్రాథమిక ఆధారాలు దొరికిందా అరెస్ట్ చేయాలి. ఇవన్నీ తోసిరాజుని పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. ఇవన్నీ ఆపేశారు, ఇవన్నీ మానేశారు. ఇవన్నీ మానేసి ఆయన్ని ఒక రకంగా కిడ్నాప్ చేశారు. ఆయనకి రక్షణగా ఉన్న వాళ్ళని కూడా థ్రెటనింగ్ చేశారు. వాళ్ళు అడ్డుకోకపోతే వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళు అరెస్ట్ చేయించడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళకి మెమో ఇప్పించి సస్పెండ్ చేయించారు. దాన్ని రఘురామకృష్ణరాజు గారు లోక్సభ స్పీకర్కి ప్రివిలేజ్ కమిటీకి ఇస్తే ఆ డిఐజీకి నోటీస్ వెళ్ళింది. ఆ డిఐజీ లబోదీపమని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుంటే మళ్ళీ ఎవరో ఒకరి చేత చెప్పించుకున్నారు రఘురామకృష్ణరాజు గారు, కేంద్రంలో ఉన్న పెద్దల చేత. అయిపోయింది. ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత రాజద్రోహం కేసు మోపారైంది. అసలు రాజు ఎవడో, రాజద్రోహం ఏంటి, ఈయన చేసిన ద్రోహం ఏంటి, ఇది ఏంటంటే క్లియర్గా కక్ష తీసుకెళ్ళి కొట్టాలనుకున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి నా దగ్గర తీసుకున్నాడు, నేను కొట్టాలన్నాడు. అలా కుదరదయ్యా బాబు అని చెప్పారు వాళ్ళు. అక్కడి వరకు కొంత బాగానే చేసింది, అక్రమంగా అరెస్టు, ఇల్లీగల్గా ఉన్నా అక్కడికి వచ్చాడు, అలా తీసుకురాకూడదయ్యా బాబు అన్నారు. నేనే వస్తా అన్నాడు, అలా కూడా కుదరదన్నారు. నీకు ఏం కావాలో చెప్పి మేమే కొట్టి చూపిస్తామని చెప్పి కొట్టి చూపించారు, ఏదో చేశారు. అందులో పాల్గొన్న వాళ్ళు పివి సునీల్ కుమార్ గారు, సునీల్ నాయక్, విజయపాలు, ఇంకా కొంతమంది, ఈ బోర్గడ్డ అనిల్, లేకపోతే ఇంకొక అతను ఎవరు లావుగా ఎత్తుకున్నవాడు ఎవరు, ఇలాంటి వాళ్ళు అందరూ. రఘురామకృష్ణరాజు గారు అందరినీ గుర్తుపెట్టాడు. అలా కొంతమందిని గుర్తుపడితే వాళ్ళు మిగతా వాళ్ళ పేర్లు చెప్పారు. ఇదంతా కూడా ఆల్రెడీ ఎవరు ఏం చేశారంటే స్పష్టంగా విచారణ బృందం దగ్గర ఉంది, దర్యాప్తు బృందం దగ్గర. దాని ఆధారంగా వీళ్ళందరినీ ఇంట్రాగేట్ చేస్తుంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయలేదు అని చెప్పినా మొత్తం మీద విషయాన్ని రాబట్టగలిగారు వాళ్ళు. పైకి ఏం చెప్పినా కానీ మొత్తాన్ని విషయాన్ని రాబట్టగలిగారు. ఇందులో ఏమనగా జగన్మోహన్ రెడ్డి ఉండబోతా ఉన్నాడు. ఫైనల్గా ఈ ఇతను సునీల్ నాయక్ నా పై అధికారుల ఆదేశం, ఎవడన్నా అదే చెప్తారు. అధికారి ఎవరో సునీల్ కుమార్, సీతారామయ్య, ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇందులో. కాబట్టి ఈ కేసు రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు అక్కడ ఆయన ఒక అప్పుడు ఎంపీగా ఉండబట్టి దాన్ని ఆయన పర్సనల్గా తీసుకున్నాడు. ఎందుకంటే భయంకరమైన టార్చర్, చావు అంచులకు వెళ్ళిపోయి చంపేయడానికి చూశారు.
అప్పుడు అనుభవించిన క్షోభ తర్వాత అతను వెంటాడిన విధానం ఆ ఒక్క ప్రయత్నమే కాదు, అలాగే 2-3 ప్రయత్నాలు చేశారు అని చెప్పేయడానికి. అందులో ఒక ప్రయత్నంలో నేను ఉన్నాను. ఆయన కూడా రైల్లో జరగాల్సింది అల్లు సీతారామరాజు విగ్రహం అప్పుడు. కాబట్టి దీన్ని ఇలా ఇంతటితో వదలకూడదు, వీళ్ళ ఆగడాలు సాగనివ్వకూడదు, ఇందులో పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలి. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభావితం కూడా ఉంటుంది. ఆవిడ ఆస్తులు, అక్రమ ఆస్తులు అనేకం ఉన్నాయి. గుంటూరు రింగ్ రోడ్డు దగ్గర ఉన్నది, ఇక్కడ గచ్చిబౌలిలో ఆస్తులు ఉన్నాయి, రామంతపూర్లో ఉన్నాయి. వాళ్ళ పిల్లలందరూ ఎంబీబీఎస్లు పీజీలు చేస్తున్నారు, అయినాట్లు కూడా డొనేషన్ల మీద ఉన్నాయి, ఇవన్నీ తీస్తున్నారు. ఎవరిగా ఏసీబీకి అంత ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మాలాటోడు కూడా సేకరించి ప్రజలు కూడా చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడా తప్పించుకోలేరు, అర్థమైందండి. కాబట్టి కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే ఇటువంటి వాళ్ళని మీద కేసులు దర్యాప్తు, ఎందుకంటే వాళ్ళందరూ డిఏజీలు, ఐజీలు, ఎస్పీలు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్, ఆ స్థాయిలో మనుషుల మీద చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏమాత్రం చిన్న లోసుకున్నా టక్మని తప్పించుకుంటారు వాళ్ళు. తప్పించుకోకుండా ఉండాలి కాబట్టి చాలా పకడ్బందీగా బిగించారు, ఎవడో తప్పించుకోలేడు. ఏదైనా మాట్లాడతారు రకరకాలుగా, బయట ఏదైనా మాట్లాడతారు, కింద పడ్డవాడు కూడా నేనే పై చేయ అన్నట్టు మాట్లాడతాడు. లోపలికి వెళ్ళిపోయేదాకా, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారంట. తను చేసిన పని చెప్పరు. బుర్రా బుద్ధి ఉన్నవాడు ఒక ఎంపీని తీసుకెళ్ళి కొడతాడా? ఈ గాడిదలు చెప్పాలి కదా సమాధానం. నిన్ను ఎవడు కొట్టమన్నాడు? నీ డ్యూటీ ఏంటి? నువ్వు చేయాల్సింది ఏంటి? అరెస్ట్ చేయి, కోర్టు పెట్టు, రాజద్రోహం అయితే రావులు తీసుకెళ్ళు. నిన్ను ఎవడు కొట్టమన్నాడు? కొట్టే కాబట్టి నువ్వు అనిపించాలి అంతే. తిరిగి నిన్ను కొడితే ఇప్పుడు ఈయన కాదన్నట్టుగా కొట్టేస్తే ఏం చేస్తారు? అయినా సరే ఈయన ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారం వెళ్తున్నాడు. కొద్దిగా లేట్ అవుతుంది చట్ట ప్రకారం వెళ్తే. అదే చట్టాన్ని అడ్డం పెట్టుకుని మీరు, ఆ హోదాను అడ్డం పెట్టుకుని చేశారు మీరు. అదే చట్టం మిమ్మల్ని ఇవాళ దోషులుగా తెలుస్తుంది. అందుకని ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించదలుచుకుంటే, రూల్ ఆఫ్ లా పాటించకపోతే మిమ్మల్ని ఎవరైతే పురుగొల్పారో వాళ్ళు మీరు వెనకాల ఉండలేరు, మీకు సపోర్ట్ ఇవ్వరు. వాళ్ళు కూడా అందులో ఇరుక్కుపోతారు తప్ప మీకు సపోర్ట్ ఇచ్చే ప్రసక్తి ఉండదు. తాత్కాలికంగా ఏదో ప్రయోజనం ఆశించో, ప్రమోషన్లు ఆశించో, ఏదైనా డబ్బు ఆశించో మీరు ఏదైనా అలాంటి తప్పులు చేస్తే శాశ్వతంగా మీరు శిక్ష అనిపిస్తారో, మీ కుటుంబాల్లో అవమానాలు పాలవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి అధికారులు. ఎందుకంటే అందులోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి నీకు మంచి చెప్పినా కానీ మంచినీళ్ళు ఇవ్వమంటే కూడా ఇవ్వకూడదు నువ్వు, ఎందుకంటే డేంజర్ అది. ఎందుకంటే అతనితో అతను సాంగత్యం మంచిది కాదు. ఇప్పుడు అతను కానీ మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు, మీరు ఇచ్చారనుకో, అది తాగేసి గెలగలు కొట్టు కింద పడిపోయి నువ్వు మందు కలిపేసావు అన్నాడు, ఏం చేస్తావు? అలాంటి మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో నువ్వు మంచినీళ్ళు ఇమ్మన్నా ఇవ్వకూడదు, వాళ్ళు ఇచ్చినా పుచ్చుకోకూడదు. అంత దూరంగా ఉండాలి అటువంటి వాళ్ళకి. నిర్వీకారంగా నీ పని నువ్వు చేసుకుని టైం అయిపోయిన ఇంటి పారిపోవాలి, వాళ్ళు కనపడకుండా. వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఏ అధికారం ఉన్నా సరే. ఎవడు ఇన్వాల్వ్, వాళ్ళ బాబు దగ్గర ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ జైల్లో పోయారు. ఐఏఎస్లో ఇప్పుడు ఇతనికి ఐఏఎస్లో, ఐపీఎస్లో కూడా జైల్లో పోతాను. అంటే నేనేం తక్కువ తిన్నాను? మా నాన్న ఐఏఎస్లు పంపిస్తే నేను ఐఏఎస్లు, ఐపీఎస్ని నాతో పాటు పనిచేసి రాజకీయ నాయకులు అందరినీ పంపించేస్తాను అంటున్నాడు. అతను కూడా వెళ్ళిపోయి కూర్చుంటాడు లాస్ట్లో. అధికారంలోకి వచ్చినాక రిటైర్డ్ అయినా సరే సప్త సముద్రాలు దాటి తీసుకొస్తాడంట. ఇంకేం తీసుకొస్తాడు? ఎవరినే తనతో పాటు నేరాలు చేసిన వాళ్ళే వాళ్ళే తీసుకొస్తున్నాడు. ఇప్పుడు సప్త సముద్రాలు అతని బదులు వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. అతను ఏం కోరుకున్నాడు? అది ఇప్పుడు సప్త సముద్రాలు దాటినా కానీ వాళ్ళందరికీ లుకౌట్ నోటీస్ జారీ చేసి ఎక్కడికి బయటకు పోతాం లేదు, బయట నుంచి వచ్చిన వెంటనే లోపలేసేస్తున్నారు. ఇతనితో కలిసి పని చేసిన వాళ్ళు అందరూ జైల్లోనే ఉంటారు ఆఖరికి. అదే చెప్తున్నాడు, మనకు అర్థం అవ్వలేదు. కానీ ఒరే మీరు ఎక్కడ పోయినా కానీ మళ్ళీ చచ్చినట్టు నాకు కూడా ఉండాల్సిందే మీరు, లేదంటే మీరు ఎక్కడ పోయినా కానీ తీసుకొస్తారో, నేను తీసుకురాపోయిన వాళ్ళు తీసుకొస్తారో అని చెప్తున్నాడు. అదే జరుగుతుంది. అంచేత రఘురామకృష్ణరాజు గారు కేసే కాదు, ఏ కేసులను కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే అన్ని నేరాలు ఘోరాలు చేశారు వీళ్ళు. ఒక 2-3 జీవితాలు సరిపడగా అతనికి జైలు శిక్ష పడద్దంటే, ఈ జన్మ సరిపోదు అతనికి. మళ్ళా జన్మెత్తి కూడా మళ్ళీ జైలుకి ఉండాలి. అలా 3 జన్మలు ఎత్తాలి. అన్ని నేరాలు చేశాడు అతను. థ్యాంక్ యూ సార్. రైట్.